లేదు నిజంగా నేను అబద్ధాలు ఆడటం అలవాటే, ఆసుగా బళ్ళో పిల్లల దగ్గర అడిగిన ఆడినట్టు ఆడతానంటే నేను ఆడుకో. కానీ రాష్ట్ర ప్రజలను ముంచడానికి ప్రయత్నం చేయకూడదు కదా, తప్పు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రజల మీద 2025-26లో 6,000 కోట్లు పెట్టారు. మొన్న అప్రాప్రియేషన్లో దాన్ని సుమారుగా 4,000 కోట్ల రూపాయలు అప్రాప్రియేషన్లో పెట్టారు, ఖర్చు చేశామని చెప్పని. ఏ హెడ్ కింద 530, 531 మేజర్ వర్క్స్ కింద ఖర్చు చేశారు. మళ్ళీ 2026-27 ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్లో మరొక 6,000 కోట్ల రూపాయలు మేజర్ వర్క్స్ హెడ్ కింద 530, 531 ఈ హెడ్ కింద మీరు పెట్టారు కదా. దాని అర్థం ఏంటి? ఇది ఎట్లా పుస్తకాల్లో దాన్ని ఏమంటారు, బుక్ అడ్జస్ట్మెంటా? సిగ్గు పడకుండా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు. తప్పు కదా నారాయణ గారు. మీరు పంతులు గారు అంటే గురువు గారు కూడా అనుకుంటా పాఠాలు చెప్తారు పిల్లలకి, చెప్పి వచ్చారు. తప్పు కదా, ప్రజల్ని మోసం చేయకూడదు కదా. చెప్పండి సంచారుగా, తప్పే ఉంది. ఎస్ అవునయ్యా అన్నాం. బీజేపీ వాళ్ళు చెప్పారుగా, మొత్తం ఎవరికైనా నల్ల డబ్బు మేము తీసుకొస్తాం, అందరికీ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. తర్వాత అమిత్ షా గారు అన్నాడు రాజకీయాలు అట్టగా మారుతామన్నాడు. మీరు కూడా అట్టగా చెప్పండి, తప్పే ఉంది. ఇప్పటికి మొత్తం సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఆమె ఇలా అయిపోయిన అమలు చేసామని చెప్తున్నారు కదా. సిగ్గుపడకుండా ఇది కూడా చెప్పండి. ఊరికే అంటామయ్యా సెల్ఫ్ ఫైనాన్స్ అని, బడ్జెట్ నుంచి కూడా పెట్టాల్సిందే, మేము పెడతామని చెప్పండి. లెక్కలు ఎవరికి తెలవకపోతే నారాయణ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇంకెవరికి లెక్కలు రావనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎట్లా అవుతుంది? మీరు పెట్టేది బడ్జెట్లోనేమో వర్క్స్ మేజర్ వర్క్స్ హెడ్ కింద కోట్లు పెట్టేస్తారా? కింద ఒక 6,000 కోట్లు, ఈ సంవత్సరం ఒక 6,000 కోట్ల. సెల్ఫ్ ఫైనాన్స్ అని ఓదరగొట్టి భూములు ఇచ్చిన రైతులకి కష్టాలు మానసిక వేదనలు మిగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 80-90 వేల కోట్ల రూపాయల అప్పుల గుదిబండని మీరు మెడకు కట్టింది వాస్తవా కాదా? ఇప్పటికి టెండర్లు పూర్తి చేసింది 74,636 కోట్లు అని చెప్తున్నారు. వడ్డీల అంచనా సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ వర్కులు మీరు బిల్స్ అన్ని పేమెంట్ ఇస్తే 7-8 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఒక్క అమరావతి మీద. నారాయణ గారు ఇంత పచ్చి అసత్యాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం మీకు? ఇది వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి రైతులను ముంచారు. మళ్ళీ కొత్త రైతులను ముంచుతాకి మళ్ళీ అబద్ధాలు చెప్తాకి ఊరంపడి తిరుగుతున్నారు మీరు. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక అంతా పెద్ద మాయది. 2015-19, 2024-26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, టోటల్గా 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి అసమర్థ నాయకత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి మీది? మీరు అమరావతి అని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు మీరు. మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? ఒకరోజు అసెంబ్లీ పెట్టి అక్కడ స్పీకర్ గారు ఏదో చదువుతున్నాడు, 5 గంటల 35 నిమిషాలు 40 మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 57 నిమిషాల పాటు మాట్లాడారని ఏదో లెక్కలు చెప్తున్నాడు ఆయన. అంటే 57 నిమిషాలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా పరిష్కారం చేయబోతున్నారో కానీ, ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం ఎంత అప్పు వెచ్చించారు అంటే ఎంత అప్పు తెచ్చారు కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు చాలాసార్లు చెప్పారు, సుమారుగా ఇప్పటి వరకు మేము 1,400 ఎకరాలు వివిధ ప్రభుత్వ జీవోల ద్వారా జనాలకు అమ్మామని చెప్పారు. ఇన్నాకడ ఎవరో చెప్తున్నారు, నారాయణ గారు ఏమో 1,200 కోట్లు 1,200 ఎకరాలు అని చెప్పి ఏదో వీడియోలో మాట్లాడుతున్నాడు. సో 1,200 1,400 ఈ ఎకరాలు జనాలకు అమ్మారు కదా, ఆ డబ్బు ఎంత వచ్చింది, ఎంతకు అమ్మాం, ఆ డబ్బుని ఈ అప్పు కట్టాం. తెచ్చారుగా 2014-19లో
5,335 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, ఆ అప్పు కింద జమ చేశామని మాట్లాడే దమ్ము మీకు లేదా అని అడుగుతున్నాను. ఏం చేశారు ఆ డబ్బు? 1200, 1400 ఎకరాలు జనాలకి, వ్యాపారస్తులకు అమ్మారుగా, ఆర్బీఐకి అమ్మారుగా, బ్యాంకులకు అమ్మారుగా, అందరికి అమ్మారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అమ్మారు కదా, అనేక ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా, ఎకరా 4 కోట్ల రూపాయలకి అమ్మారు కదా. ఈ అమ్మిన అంటే 1200 ఇంటూ 4 కోట్లు ఎంతండి? 4,800 కోట్లు. మరి ఏమైంది ఆ డబ్బు? ఏమైంది? ఆ డబ్బు ఏం చేశారు? చెప్పే ధైర్యం లేదు మీకు. అసెంబ్లీలో చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మీరు. ఎంత డబ్బు తెచ్చారు కేంద్రాన్ని నుంచి అమరావతి నిర్మాణం కోసం? చెప్పలేరా? చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పే సాహసం లేదు కదా మీకు. పోనీ నవనగరాలు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. మీ చేతిలో ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో నవనగరాలని ఎప్పట్లో, ఏ తారీఖులో పూర్తి చేస్తారు? చెప్పారుగా అమరావతి నవనగరాలుగా తీర్చిదిద్దుతానని. అమరావతికి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి రైలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకు చెప్పలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడు పూర్తి చేస్తారు అమరావతిలో? డేట్ చెప్పలేరా? అమరావతికి బుల్లెట్ ట్రైన్ తెస్తా అన్నారు కదా, ఎప్పుడు తెస్తారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఈ 2.5 ఏళ్ళలో రాదా? బుస్సేనా? మీరేం చెప్పారు? రైతుల ప్లాట్లు తమ్ముళ్ళు 1,00,000 రూపాయలు చేస్తా గజం, 1,00,000 రూపాయలు. డేటు చెప్పే దమ్ముందా? రైతులకి అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మాటకి త్యాగం చేశారు కాదు, అయిపోయింది. త్యాగం చేసి 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ రైతుల ప్లాటు 1,00,000 చేస్తా అన్నావు. ఏ తారీఖు లోపు 1,00,000 చేస్తావు? చెప్పవా చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేవా? లేదు. రైతుల ప్లాట్లని సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే పెద్ద తెర ఒకటి కట్టి ఆ తెర మీద బొమ్మ చూపించి సినిమా వేసి, ఇదిగో నీ ప్లాట్ ఇక్కడ ఉందని కాకుండా భూమి మీదకి తీసుకెళ్లి అమరావతిలో భూములు ఇచ్చిన 29,000 చిల్లర మంది రైతులకి ఇదిగో నీ ప్లాట్ ఇది అని ఎప్పుడు చూపిస్తారు? ఆ డేట్ చెప్పరా? చెప్పాలిగా. ఇవాళ చెప్పే సినిమా లేదా మన దగ్గర? మీ అబ్బాయి చెప్తాడు జగన్కి ఆ సినిమా లేదని. మీకుందా సినిమా? అమరావతి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చూపించే, భూమి మీద ప్లాట్ తీసుకెళ్లి చూపించే సినిమా మీకు లేదా లోకేష్ గారు? లేదా సినిమా? జగన్కి సినిమా లేదు. సినిమా ఉందో లేదో చూద్దాం. జగన్ సినిమా చూపిస్తాడు, సినిమా అంత సినిమా లేదో 29లో ప్రజలు చెప్తారు జగన్ సినిమా ఉందో లేదో. మీరు నేను మాట్లాడుకుంటే ఏమంటే సొల్లు కబుర్లు. మీకు లేదా? మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 2015లో భూములు ఇచ్చారు. మీ నాన్నగారు కూడా చెప్పారు 58 రోజుల్లో రికార్డు టైంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా రైతులు భూములు ఇచ్చారని. మరి రికార్డు టైంలో అయిపోయి, రికార్డు దాటిపోయింది కదా, టైం దాటిపోయింది కదా. ప్లాట్ ఎప్పుడు చూపిస్తారు భూమి మీద? ఎవరికైనా ఒక్క రైతుకైనా భూమి మీద చూపించారా మీరు? చూపించరా? ఏ తారీఖు లోపు చూపిస్తారో కూడా చెప్పరా? సింగపూర్ ఇవాళ కూడా చెప్పారు, సింగపూర్ తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. ఏ తారీఖు లోపు సింగపూర్ని తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తారు? చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పటికి మా దగ్గర 6,300 ఎకరాలు మా దగ్గర ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 6,300 కోట్లని ఆక్షన్ పెట్టి అసలు వడ్డీతో సహా మేము కడతామన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎందుకు మీరు చెప్పలేదు? ఈ 6,300 ఎకరాలని వేలం వేసి అమరావతి కోసం చేసినటువంటి అప్పుని, ఇంకా రోజు అప్పులకు పరిగెడుతున్నారు కదా సార్. రాష్ట్ర అప్పు తీసేయండి, రోజు ఆ గంట కొట్టుడు వేరు. మంగళవారం కొడుతున్నారు ఆ గంట.
ఈ గంట చెప్పండి, అమరావతి కోసం కొట్టిన గంట, చేసిన అప్పులు ఇవాళకి అంత క్రితం ఒక 5,335, ఇప్పుడు ఒక 47,000 కోట్లు ఈ 2 ఏళ్లలో. ఇంకా 74,000 అంటే ఈ 40 పోతే మరొక 30,000 చిల్లర కోట్లకి మీరు అప్పు తేవాల్సి ఉంది ఇవాళకి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడు కడతారు? డేట్ చెప్పరా మీరు? డేట్ చెప్పరా అన్నా? మీరు 58 నిమిషాల సేపు